ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? ఏమీ చేయలేదన్నా. ప్రజలకి సన్నబియ్యం ఇస్తానన్నాడు, సన్నబియ్యం ఇవ్వలేదు. ప్రతి ఒక్క ఎంపీ కాన్స్టిట్యూషను నేను జిల్లా చేస్తానన్నాడు, చేయలేదు. రాజంపేట స్వాతంత్రం వచ్చిన నుంచి రాజంపేట ఎంపీ కాన్స్టిట్యూషను చేస్తానని హామీ ఇచ్చినాడు. అన్నమయ్య పుట్టింది ఎక్కడ, జిల్లా చేసింది ఎక్కడ, పేరు పెట్టింది ఎక్కడ, ఇటువంటిది ప్రజలకు తెలియదని ఈ మాదిరి ప్రజలను మభ్యపెట్టి, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రాజంపేటకు జరిగిన అన్యాయం ఏమిటంటే ముందు మెడికల్ కాలేజ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజంపేటకి ఇవ్వమని ఇస్తే మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా తీసుకుపోయి రాజశేఖర్లో మదనపల్లిలో పెట్టినారు. సరే మెడికల్ కాలేజ్ పోయిందని అనుకుంటే మెడికల్ కాలేజ్ జిల్లా తీసుకొచ్చారు, జిల్లా చేయలే. రాజంపేట ఎక్కడ, రాయచోటి ఎక్కడ, ఆడవాళ్ళు పోయి ఏదైనా ఒక వర్క్ చేసుకొని రావాలంటే ఆ ఘాట్లో పోయి వస్తారు. ఏమి జరిగినా, ఏమి ఇబ్బంది, ఏమి అన్యాయము, వాళ్ళ మాదిరి ఏమన్నా వేల కోట్లు సంపాదించి ఎస్టేట్లు సంపాదించి ఏదైనా హెలికాప్టర్లో పోయేసి వస్తారా ప్రజలు? ఏమిటన్నా కొంచెమన్నా ప్రజలను చూడాలి కదా. రాజకీయ నాయకుల సౌకర్యార్థం కాదు కదా ఇది. ప్రజలు కదా, ప్రజల కోసం పాటుపడి నేను చేసేది ప్రజల కోసం అని చెప్పుకునేదానికంటే ఏం జరిగిందని ఈరోజు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది దినదినము ఏం జరిగేది ప్రజలకు తెలుస్తూ ఉంది. మీరు ఏం చేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. ఆయన ఎన్నో 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ అనుభవంలో ప్రజలకు ఏదో చేయాలని పాపం ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆయన సర్వీస్ను మనం ప్రజలను వినియోగించకుండా అనవసరంగా ప్రజలు ఓటేసి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రజలు నెక్స్ట్ ఏ విధంగా సమాధానం చెప్తారో ఆయనకే తెలుసు. ఆల్రెడీ ఆయనకు అర్థమైపోయే దిక్కుదొలియని పరిస్థితుల్లో 70-80 మంది ఎమ్మెల్యేలను మారుస్తూ, ఎంపీలను మారుస్తూ ఆయనకు ఏం చేయాలనో ఏమిటనేది తెలియక ఈరోజు అగమ్య గోచరంగా ఉంది ఆయన పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రేపు 24లో ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? మా రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ రోజు వచ్చి ఓట్లు వేయించుకునిందే కానీ ఓట్లు వేయించుకున్న ప్రజలకు కూడా అన్యాయం చేసినాడు. నందలూరు నుంచి చింతకాయలపల్లికి రోడ్డు శాంక్షన్ అయింటే రోడ్డు చేపించలా, అదొకటి. ఇంకొకటి ఏంటంటే సొంత ఊరిలో పులపుతూరు అన్నమయ్య డామ్ తెగిపోయి కనీసం 70-80 మంది చనిపోయి ఉంటే ఆ చనిపోయిన వాళ్ళందరి శవాలన్నీ బయటికి చూపిస్తే వాళ్ళకి డబ్బులు కట్టి పడుతుందని మా పొలం దగ్గరనే కనీసం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు మనకు ఏదో మీరు ఈరోజు పార్టీ ద్వారా వచ్చింది కాబట్టి ఈరోజు చెప్పాలి నిజము. మా చెయ్యేరు ఆనుకొని మా తోట ఆనుకొని ఒక శవం ఉంటే స్థానిక ముదాములకు చెప్తే అయ్యా చెప్పొద్దన్నారు. ఎంఆర్ఓ వాళ్ళు ఆడనే తీయకుండా కాల్చి బూడ్స్ పెట్టేయమన్నారు. చూపించిన వాటికి డబ్బులు కట్టేయాలని చెప్పేసి అని ఎన్ని శవాలు సోమేశ్వర డాములు అయితే ఎన్ని శవాలు చేపల వాళ్ళకి అందరూ ఓపెన్ అయ్యి ఎన్ని వాటికి అంతా డబ్బులు కట్టి పడుతుందని ఒక్కరిని కూడా ఒక శవాన్ని కూడా బయటికి తీయకుండా ఆడనే ఖననం చేశారు. అంత దారుణంగా చేసి పెట్టిన మళ్ళీ చూపిడికేమో నా సొంత డబ్బులు పెట్టి నేను అన్నమయ్య డాములో నష్టపోయిన వాళ్ళకి అందరికీ నేను చేసినాను, ఇది చేసినాను అని అంటున్నాడు. ఏం చేసింది అనేది ఈ రాజంపేట సొంత మండలంలో సొంత ఊర్లోనే ఆయన ఏం చేసినాడు అనేది బాగా తెలుస్తూ ఉండాలి. మల్లికార్జున రెడ్డి ఏం చేసిందంటే నాశనం చేసినాడు, రాజంపేటని సర్వనాశనం చేసినాడు. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? రాజంపేట నియోజకవర్గం మనకు అంత అనాలి. రాజంపేట నియోజకవర్గం కోడూరు మాత్రము 100% టీడీపీ గెలుస్తుంది. జనసేన మామూలుగా మనం అంత చెప్పలేము, కలిపి టీడీపీ అయితే 100% సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా రాజంపేట నియోజకవర్గంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపు, దానికి డోకానే ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలనే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటావు? 2024లో చంద్రబాబు నాయుడు ఆయనకు అపారమైన అనుభవం. భారతదేశంలోనే హైటెక్ సిటీని తీసుకొచ్చి మన తెలంగాణ బిల్ క్లింటన్ వాళ్ళ దగ్గర బిల్ గేట్స్ దగ్గరే పోయి ఫైల్ తీసుకొని పట్టుకొని పోయి హైటెక్ సిటీని తీసుకొచ్చి మన అమరావతిని కూడా డెవలప్ చేయాలా. మేము కూడా ప్రజలు చాలా తప్పు చేసినారు. ఎందుకంటే నెక్స్ట్ చంద్రబాబును కూడా మొన్న 2019లో కూడా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి ఉంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్
సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఉంది. ఎందుకంటే అమరావతే కాదు, సాఫ్ట్వేర్ పరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ అన్ని విధాలా డెవలప్ అయినండు. ఎందుకనో ప్రజలు చాలా తప్పు చేసినాం, చాలా ప్రజలు తప్పు చేశారు. ఇంకైనా చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రిని చేసుకుంటాము. అందరం కలిసికట్టుగా ఆయన సర్వీసు, ఆయన సేవలు ప్రజలకు అందించుకోవాలి. భగవంతుడే ఆయన కాపాడినాడు, భగవంతుడే ఆయన సేవ చేస్తాడని మేము మరీ కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? నేను మటుకు అనుకోవడం లేదు. ఏం అమలు చేశాడు? ఏమి అమలు చేయాలా? వచ్చినాచి రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు 300 ఉండే 150 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు 1200 వస్తుంది. ఎట్ట బతకాల? వాళ్ళకి ఏమి వ్యాపారాలు లేవు, ఎవడు పెట్టా కొనేదానికి లేదు, ఇండేదానికి లేదు. ఏం చేస్తే బాగుంటుంది? మేము బతకలేక ఉన్నాం. ప్రతి ఒక్క వస్తువు పెరిగింది. 70 రూపాయలు ఉండే కందిపేళ్ళు ఇప్పుడు 200, 200 ఉండేది ఒట్టిమిరకాయలు 400, పప్పులు 60 రూపాయలు 70 ఉండేది ఇప్పుడు 130, 150. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చా ఏం వస్తుంది? ఏమీ రాదు. సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఏం జరుగుతుంది? ఈడ కట్టలేక మేము చస్తా అంటే 50 తీసుకుంటాడు. ఏం జరుగుతుంది? ఏం చేస్తుంది? మద్యపానం చేసినా ఏం తీసేస్తాడు? మద్యపానం అది లేకపోతే బతకరు వాళ్ళు. అది లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు ఆడబోతారు. ఇసుక మట్టి అవన్నీ దోపిడీ. వాళ్ళు ఒక చిన్న చోట వాళ్ళకు, పెద్ద వాళ్ళకు అన్నిటికీ దోపిడీ జరగదు, అన్నీ జరుగుతూ పోతా ఉంటాయి. అడిగితే నువ్వు ఎవరు అంటారు, పోలీసులు పట్టుకుని పోయి జైలు వేస్తారు. అడిగి నిలబెడితే అంతే, పోలీసులకు పంపించేది, పోలీసులు పట్టుకొని పోయేది అంతే. ఇంకేం లేదు, జరిగేది ఏముండదు. మీ స్థానిక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? అడిగినా ఏం చూస్తాడు ఆయన? అసలు పట్టించుకోడు. పోయినా కూడా ఎవడు అంటాడు, అంగా నిలబడుకొని చెప్పి పోవాలా అంతే. ఇంకేమున్నది చెప్పడం. రాబోయే 2024లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? మా నియోజకవర్గంలో మా మటుకు చెంగలాడు గెలుస్తాడు. విజయారు తెలుగుదేశం గ్యారంటీ. రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు రావాలా. రాష్ట్రం బాగుపడాలంటే ఎవడు వచ్చినా బాగుపడదు. వస్తుంది గ్యారంటీగా, రాకుండా ఆడిపోతుంది. ఇప్పుడుండే రేట్లలో బతుకుండా చేయాలంటే రావాల్సిందే, రాకుండా ఆడిపోతుంది రావాలి. ఇప్పటికి అంతే, ఓటు వేసినాము. ఏదన్నా ప్రోగ్రాలు పిలిచి వస్తాడు. అయితే అప్పుడు ఏదో ఇంటింటికి తిరగాలని 4 రోజులు ఇచ్చినాడు, సాల్వ్ చేసినాడు. ఇంకంత తప్ప ఏం లేదు. ఏదైనా ప్రోగ్రాం ఉంటే వస్తాడు, గుడికి రమ్మంటే వస్తాడు, పెళ్ళికి రమ్మంటే వస్తాడు. ఇంకా మిగతాది ఏం లేదు. ఏం లేదు, అతనికి ఏం పడింది? ఇంకా అతని పని అతను చేసుకొని పోతున్నాడు అంతే. ఇంకా ఏం నాకేం అని అయిపోయినాడు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? మా టీడీపీ గెలుసు. గెలుచుకోవాలి ఖచ్చితంగా. గెలుస్తుంది, గెలిపిస్తాం కూడా కష్టపడతాం, గెలిపించుకుంటాం. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు వచ్చేనే మా అంటే పేదవాళ్ళు లక్షణంగా ఏదో కూడి తింటాము, ఆరోగ్యంగా ఉంటుంది, అది అందరూ బాగుపడతాం. లేకుంటే ఇంకా ఈ టిప్పు చంద్రబాబు నాయుడు రాకుంటే ఇంకా ఏ ఊరు ఉండాలి మేము. అయిపోయాం, చేస్తాం, గ్యారెంటీ చేస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుంటాం, దానికి ఇబ్బంది లే. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? జీవితంలో అనుకోను. అతను ఎక్కినాడు, ఏది చేసినాడు పరిపాలన అనేది. ఒక్క తిండి కానించి, బట్ట కట్టుకునే కానించి అన్ని రేట్లే పెరిగినాయి. కూరగాయలు కానించి ప్రతి ఒక్క వస్తువు తగ్గించిన మార్గం ఏముంది? కరెంటు బిల్లులు అన్నీ A to Z. అతను దేనికోసం ఎక్కినాడు? ప్రజలు సేవ చేసేదానికా, లేదంటే ప్రజలు నాశనం చేసేదానికా? చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళ ఆయన కూడా పరిపాలన చేసినాడు, ఇంత అచారకం అనేది లేదు. ఆయన ధర్మాత్ముడే కాదన్ను. బాగా ఏదో ఒక వస్తువు కానీ పెంచకుండా బాగా పరిపాలన చేసినాడు. ఇతను మాత్రం నాకు తెలిసి ఎత్తాడు వేస్ట్. ఏందే ఎందుకు పనికిరాని మంది గుడికి 200, 300 అట్ట రేట్లు పెంచి ఇక్కడ మద్యపానం తీసేసినాడు. మరి చెప్పండి మీరే. సంక్షేమ పథకాలు మనకైతే ఏ పథకాలు లేవు, మనకైతే ఏ పథకాలు రాలే. ఈ 5 సంవత్సరంలో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎమ్మెల్యే ముఖమే చూడలే ఇంతవరకు. మేము గెలిచిన పొద్దు చూసినారేమో, నేనైతే ఆయన ముఖం చూడలే. మేడం మల్లికార్జున రెడ్డి కదా. ప్రజలు వచ్చి ఏమి అడుగుదామని మాట వాళ్ళకి అవసరం ఏముంది? అవసరం తీరిపోయింది, పట్టించుకుంటే నాదుల్లే. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? సత్యమే జయితే అన్నారు పెద్దలు.
ధర్మం ఏ పక్క ఉంటే ఆ పక్కన గెలుస్తుంది. ఏమి ప్రజలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏమి ప్రజలు చెప్తుంది తీర్పు. నా అభిప్రాయం తెలుగుదేశం పక్క 100%, 100%. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుపడుతుంది దేశం.